ఇంకా ఊరికి వెళ్ళేసి అయితే 5 days తర్వాత వచ్చినాం కదా. ఇక వచ్చిన అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కొంచెం కొంచెం మొదలుపెట్టింది మనం రామాయణము. మనకు తెలిసిందే కదా. ఇంకా అప్పటి నుంచి ఇక ఈడికి వచ్చి ఇంకాస్త ఎక్కువనే అయిపోయింది. ఎందుకు ఎప్పుడంటే లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఊరికి నేను మా చెల్లె మా బాబాయ్ కూతురుది మ్యారేజ్ ఉందని చెప్పిన కదా. ఇంక అప్పుడు కూడా వారం ముందు కొంచెం హైపర్ చేసింది. తీరా మ్యారేజ్ టైంకి కొంచెం పర్లేదు కూల్ అయింది. ఇంకా అప్పటికిప్పటికి 15 to 20 days 20 days కూడా కాదు. ఆ గ్యాప్లా మళ్ళీ అంటే లక్కీ ఆడ ఎగ్జాక్ట్లీ నెలకు 2 సార్లు చేస్తుంది. అంటే 15 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి మంత్లీ ట్వైస్ అయితే నాకు ఈ టార్చ్ తప్పదన్నమాట. చాలతి ఇంకేం తెలియనట్టు అమాయకురాలు లెక్క నటిస్తుంది. మధ్యలో ఇక వస్తుండగానే కార్ రిపేరు, మైండ్ అంతా అప్సెట్. ఉన్న వారం 10 రోజులు అసలు ఏదో కొంచెం ప్రశాంతంగా ఉన్నానో లేదో వస్తున్న దారిలో కార్ రిపేరు అది అంతా. ఇంకా ఏసీ పోయింది, ఇంజన్ది అది ఇంకా ఓపెన్ చేయలేదంట తన ఇష్యూ. ఎన్నైతే ఇంజన్ పోయింది అనుకోండి ఇంకా అంతే సంగతిగా చెప్పలేము. ఇంకా ఓపెన్ చేసి అంతా చూసి మెకానిక్ షెడ్లో అటే పడి ఉంది అది. అదొక టెన్షను. ఇక ఇంట్లోకి వస్తే ఈ లక్కీ అందొక టెన్షను. అమ్మ అరుపులు కాదు, ఆ విపరీతమైన ఓర్పుడు, అస్సలు టార్చరు. అలా ఇప్పుడు వీడియో తీస్తున్నట్టు మా మమ్మీ నా గురించి అంత బ్యాడ్గా చెప్తుంది అనుకోవాలి. అట్లా అమ్మాయికత్వంగా నటిస్తుంది అట్లా ముఖం పెట్టి. అమ్మ మెరుపుది ఇక కొంచెం ఇట్రావా ఇగో లక్కీ ఇట్రా. ఏం తెలియనట్టే బయట ఉరుముతుంది. ఒక్కోసారి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. చెప్పమ్మా ఏమైంది చెప్పు. ఇంకరా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు రారా. ఇదంతా నటన. మా లక్కీ కూడా బాగా నటించుడు అర్థమైపోయింది. కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే కామ్ అయిపోవడం. ఇప్పటిదాకా గైగా అది సిచ్యువేషను. అసలు నాకైతే వచ్చినప్పటి నుంచి మా ఆయనకు పాపం ఫుల్ ఎక్కువ ఆలోచిస్తుంది. మా ఆయన ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోయింది. కారు ఇప్పుడు పైగా ఈ లిఫ్ట్ ఒకటి ఇవన్నీ కొంచెం ఫినాన్షియల్ కొంచెం బడ్జెట్ లో కాబట్టి ఇవన్నీ ఒక్కసారికి వచ్చి పడేసరికి ఆయన కూడా మైండ్ అంతా అప్సెట్ అవుతుండు. దానికి తోడు ఈమె ఇరిటేషన్ ఒకటి. బట్ ఏం చేస్తాము, మా లాంటి పేరెంట్స్ పట్టుకొని 4 రోజులు హ్యాపీగా ఉంటామో లేదో ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చి పడతాయి అన్నమాట. ఏమో డిస్ట్ అయిందేమో, మేబీ డిస్ట్ అయిందా. డిస్ట్ అని కాదు కానీ మనకి ఎప్పుడు ఉండే సమస్యని ఓకే అన్నాను కానీ అట్లేం లేదు. నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు నమ్మే మాటనే మీకు చెప్తున్నాను. మనిషికి సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మనము దాన్ని హ్యాపీగా మళ్ళీ పోయిన క్షణాలు జీవితం మళ్ళీ తిరిగి రాదు కదండి. సమస్యలు ఎప్పుడు ఉంటాయి. ఇంటికి వచ్చినప్పుడు మన సమస్య మనకే ఉంటాయి. బయటికి వెళ్ళినప్పుడు నలుగురిలో ఉన్నప్పుడు హ్యాపీగా చిల్ అవ్వాలి. మన సమస్యలన్నీ కాసేపు కనిపెట్టేసి లైఫ్ని ఆ మాత్రం మనం హ్యాపీగా ఆ టైంని మనం స్పెండ్ చేయకపోతే ఇక జీవితం వేస్ట్ అండి. అందుకని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. పైగా మన లైఫ్ ఇంతే, మనం ఎక్కడికి వెళ్ళలేము అట్లా ఇట్లా అని చెప్పేసి ఏవేవో పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి కొద్దిపాటి టైం వచ్చినప్పుడు మనకు కేటాయించుకొని మనం దాన్ని హ్యాపీగా మూవ్ ఆన్ అయిపోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా మన లైఫ్ని మనం లీడ్ చేయాలి. అంతే, నేను నమ్ముతాను అది అంతే. సో అది సమస్య అక్కడికి ఆగిపోయి మనం అయ్యా ఇంకడితో మా జీవితం అయిపోయింది, ఇంతే ఇదే చివరి రోజు, మనకు లేవు ఇక రోజులు అని అస్సలు అనుకోను నేను. మీరు అందరు నన్ను చూసాను, అంత పాజిటివ్గా తీసుకుంటాను నేను దేనైనా. ఇది ఏడుస్తుందంటారా, 4 రోజులు ఉంటుంది మళ్ళీ తగ్గుతుంది అంతే ఇక. అందుకని కాకపోతే అట్లా ఆ ఇరిటేషను అప్పుడు హైపర్ యాక్టివ్ అయినప్పుడు మనకు కొంచెం పేషెన్స్ ఉండాలి. లేదంటే వాళ్ళు దబిడి మనం దబిడి అరుచుకోవాలి, కొట్టుకోవాలి, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండదు, అన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకనే కొంచెం ఆ టైంని మనం పీస్ఫుల్గా మన చేతిలో టైం పెట్టుకొని మనం కొంచెం కాంప్రమైజ్ అయితే వాళ్ళు సేఫ్ మనం సేఫ్ అట్లా ఉంటుంది. ఏమైంది చెప్పు, నీకు ఎందుకు అల్లరి చేస్తున్నాను చెప్పురా. ఏమనిపిస్తుంది నీకు, ఏమనిపిస్తుంది చెప్పు కొంచెం, ఏమనిపిస్తుంది చెప్పు. ఏంటి మోకం చూస్తేనేమో ఇట్లా మురిపంగా అనిపిస్తుంది, చేసే పనులని చూస్తేనేమో బీపీ పెరుగుతుంది కదా. మాడు కూడా బాగా నటిస్తుండు, పర్లేదు. ఆస్కార్ రాత్రి డిన్నర్లోకి వచ్చేసి మా ఆయన బయటకు వెళ్తున్నా, మీకోసం వంట చేసుకోండి అని చెప్పేసి అన్నాడు. ఇంకా మేము ఏం చేద్దామంటే రీసెంట్గా
కుక్కర్ ఒకటి తీసుకున్నా, ప్రెషర్ కుక్కర్. సో ఫస్ట్ ఇక పులావ్ చేద్దామని చెప్పేసి పులావ్ చేసిన. ఏమో మరి ఇది మూత ఇందాక పెట్టేటప్పుడే మూత టైట్గా వచ్చింది. ఇప్పుడు దీని పరిస్థితి ఏందో ఏమో చూడాలి. అసలు వస్తుందా రాదా పులావ్ ఇలా తిన్నట్టేనా చూడాలి. లక్కి లోపల కూర్చుంది. లక్కికి ఇష్టమైన మూవీ తెచ్చిన, ఏది నాని వేరే మూవీ. నేను కోరి పొద్దు నుంచి 3 సార్లు 3-4 లోపల గ్యాస్ కొంచెం కూర్చొని అది పెడితే కొంచెం పర్లేదు, అది పెట్టకపోతే ఇంకా అదే సంగతి. ఇంకా అందుకని లోపల కూర్చుంది. ఆ లోపు ఇక నేను వంట చేసిన అయిపోయింది. నాకు కూడా ఓపిక లేదు. లక్కీ అంటే అట్లా హైపర్ అయినప్పుడు నిజానికి లిటరల్లీ నేను కూడా అలసిపోయినట్టు అయిపోతుంది. నాకు కూడా 2 కుక్కర్లు తీసుకున్నాను. ఇదొకటి వచ్చేసి ఇంకొకటి నెక్స్ట్ స్టీల్ది తీసుకున్నాను. చూపిస్తా అది కూడా నెక్స్ట్ వీడియోలో. ఇది కూడా తీసుకున్నాను అన్నమాట. చూద్దాం ఇంకెట్లా వాడి టీవీలో చూసుకుంటూ అవుతుంది. చపాతీలు చేస్తుంది. ఓకే తీసుకో, లక్కీ కూడా పెడదాం. అదా అది అటు పెట్టేసి బాగా నీకెంత ఇట్లాను నీకెంత అవును రాయ్యాలను స్నానం చేసినావా? రాత్రి చేస్తా. ఇంకా రాత్రి కాలేదు కదా, 9:30 అయిపోయింది. మిల్ మేకర్ ఇష్టం నీకు? ఇంట్లో నీకోసమని ఎక్కువనే ఇష్టం. ఎక్కువ రేట్లు ఎక్కువ. తిని చెప్పండి ఎలా ఉందో. అయ్యి నా ప్లేట్లో మిల్ మేకర్ ఎందుకు తీసుకుంటావు? ఇది అన్యాయం రా, అన్యాయం రా. రే కకృతి కదవా. చాలే బాబు, ఒకటి 2 అన్న తినని. వాడికి ఇష్టం ఇట్లా వెజ్ రైస్తో చేసిన మిల్ మేకర్ అంటే పిచ్చి. లక్కీ ఆ చైర్తో ఎట్లా లాక్కపోతుందంటే ఆ లక్కీగాడు ఆ చైర్తో బండల మీద అన్ని గీతలే, గీతలు అన్నీ. ఎందుకు అల్లరి చేస్తున్నాం? ఇక అన్నం తింటే తుమ్ముడు దగ్గుడు గిదే. ఇక ఫస్ట్ బుక్కకే తినుడు దగ్గుడు గిదే. ఇక మొత్తం లక్కీ అంత పరిశ్రమ. అదేంటో కానీ ఆగు ఉండు. వేడి ఉంది, చల్లగా కానీ కొంచెం. ఆగం గందరగోళం. ఆగురా. బాగుందా? టేస్ట్ మంచిగా ఉందా? బాగుందా ధీరజ్? బాగా అంతా జుట్టుకు ట్రిమ్మర్ వేసి పడేస్తావు. వెనక్కి జరుగు దీన్ని ధీరజ్. అరే రాంపూర్
పెరిగేసుకుంటావా? పెరుగు కాంబినేషన్ బాగుంటుంది. లక్కీ తినిపించి మెడిసిన్స్ వేసి పడుకోబెట్టాలి కదా. ఎందుకు అల్లరి చేస్తున్నాను? టైం పాస్. మంచి మూవీ పెట్టు, క్రికెట్ మ్యాచ్ వస్తున్నాయి పెట్టు.